నమస్తే అందరికీ. నా చిన్న ప్రపంచం ఛానల్కి మరొక్కసారి స్వాగతం. ముందుగా మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా నా వీడియోస్ ఎక్కడ మిస్ అవ్వకుండా వస్తూ ఉంటాయి మీకు. అలానే మీకు రెసిపీస్ ఇంకా క్లియర్గా కావాలంటే కామెంట్ కూడా చేయండి, ఓకేనా? ఇంకా రెసిపీలోకి వెళ్దాం. ఈరోజు దొండకాయ వేపుడు చేశాను. ఇదొక స్టైల్, ఇది అందరు తెలిసిందే, చేసేదే. నాకు టైం లేక నేను పొడుగ్గా అలాగా కట్ చేసుకున్నాను. టైం ఉన్నప్పుడు చాలా క్లియర్గా నెమ్మదిగా ముక్కలు కోస్తానన్నమాట. అది మీకు చూపిస్తాను. ఏంటంటే నేను దొండకాయ ఫ్రై అంటే కొంచెమే సరిపోతుంది కదా, అందుకని చెప్పేసి నేనేం చేశానంటే తోటకూర ఇగురు చేశాను అనమాట. సారీ అండి, నేను అది వీడియో చేయలేకపోయాను. మీకు కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి, నేను మీకు నెక్స్ట్ టైం వీడియో పెడతాను. ఆకుకూర చేసుకున్నప్పుడు ఇలా ఎక్స్ట్రా వేరే కర్రీ అంటే ఇది ఫ్రై లాగా చేశాను కదా, ఆకుకూర ఇగురు చేశాను అనమాట. ఆకుకూర చేసుకున్నప్పుడు అందులో కొంచెం కారం తగ్గించేసి మనం మిగతా కూరలు అలా చేసుకుంటే, వేరే కూర చేసుకుంటే అది ఇది తింటారు కాబట్టి బాగుంటుంది, సరిపోతుంది. ఆకుకూర ఎక్కువ వెళ్తుంది మనకి. మా పిల్లలకి ఆకుకూరలు అంటే చాలా ఇష్టం అండి. నేను ఏ విధంగా చేసినా కూడా తింటారు. ఆకుకూరలో ఎక్కువ తినాలి కాబట్టి రోజు ఒకే స్టైల్తో చేస్తే వాళ్ళు కూడా బోర్ ఫీల్ అవుతారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇగురు చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఇలాగ రకరకాలుగా చేసుకోవచ్చు. ఇలా ఎన్ని రకాలైనా సరే వీక్లీ 1 or 2 times కంపల్సరీ ఒక మెనూ ఆకుకూర కింద పెట్టుకోండి. నాన్ వెజ్ అయితే కంపల్సరీ సండే మనం ఎలా తింటున్నామో అలానే ఆకుకూర కూడా ఒకరోజు పెట్టుకోండి. ఆరోగ్యం కూడా కావాలి కదా, మన చేతుల్లోనే కదా ఉండేది. అలానే ఈరోజు దొండకాయ వేపుడు చేశానండి, ఓకేనా? మీకు నచ్చితే మిస్ అవ్వకుండా నా వీడియోస్ కంపల్సరీ వస్తాయి. మరొక్కసారి చెప్తున్నానని అనుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, ఓకేనా? తినే వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? బాయ్. హాయ్, ఇది తోటకూర ఇగురు దొండకాయ ఫ్రై. ముందు ఆకుకూరతో ట్రై చేద్దాం. వేడి వేడి అన్నంలో తోటకూర ఇగురు చాలా బాగుంటుందండి. అద్దరిపోయింది, అసలు మాట్లాడలేవు. ఎంత బాగుందో, కమ్మగా. ఆహా, దొండకాయ ఫ్రై. మీకు దొండకాయ ఫ్రై ఇంకో స్టైల్ కూడా చేసి చూపిస్తాను నెక్స్ట్ టైం. దేనికి అదే అండి, పచ్చిమిర్చి. ఫ్రైస్లో ఇష్టపడిన వాళ్ళు పచ్చిమిర్చి అలా లాస్ట్లో వేసుకుంటే అది నెక్స్ట్ లెవెల్ టేస్ట్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే గైస్, బాయ్. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక కొత్త వీడియోలో కలుద్దాం, ఓకేనా? బాయ్.